దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అక్టోబర్ మాసమంతా దేవుడు మనలను తన కృపాహస్తముల క్రింద భద్రపరిచి ఆఖరి పునరుత్థానములో మన ప్రభువుని, మన ఆత్మస్వరూపుడైన మన దేవుని మరి ఒకసారి ఆరాధన చేసుకోవడానికి ఈ విధంగా దేవుని మందిరములో మనలను సమకూర్చిన మన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి దేవుని చిత్తమైతే రేపు మొదలుకొని వచ్చే నెల 16వ తారీఖు వరకు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబోతున్నాను. రేపు ఉదయము ఉపవాస దినములు ప్రారంభమవుతాయి. మరలా వచ్చే నెల 16వ తారీఖు ఈ ఉపవాస దీక్ష ముగుస్తుంది. కనుక ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలన్నిటి కొరకు ఎవరెవరు నాతో ఉపవాసం ఉండి ఏకీభవించాలని హృదయాలలో సిద్ధపడ్డారో దయచేసి వారందరూ కూడా ఎక్కువ ప్రార్థనలో గడపాలని మనవి చేస్తున్నాను. ఆల్రెడీ ప్రార్థన అవసరతలు ఏంటో, మనం ప్రార్థన చేయాల్సిన ప్రత్యక్ష అంశాలు ఏంటో గ్రూప్లో మీ అందరికీ షేర్ చేశాను. కనుక ఉపవాసం ఉండేవాళ్ళు మీరు ఉపవాసం ఉన్నంత సమయము ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ బైబిల్ చదువుతూ మీ ఉపవాస దీక్షలో మీరు కొనసాగాలని మనవి చేస్తున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ సెలవిచ్చిన మాట, ఉపవాస దినము చాటించుడి, వ్రత దినమును చాటించుడి అని దేవుడు ప్రకటింపజేశాడు. ఉపవాసము అంటే ఒక వ్రతము. వ్రతము అంటే డెడికేషన్, కమిట్మెంట్. ఉపవాసము అనేది సంపూర్ణ సమర్పణతో కూడినదై ఉండాలి. ఉపవాసం ఉండువాడు ఏదో కడుపు మార్చుకోవడానికి ఉపవాసం ఉండడం కాదు, కానీ నీ దేవుని సన్నిధిలో ఏకాంతముగా గడపడానికి ఉపవాస దినము. ఈరోజు నాకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి బయలుపరచబడింది. నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర నువ్వు గడిపే ఆ ప్రత్యేకమైన సమయంలోనే కొత్త కొత్త సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడట. నాకు ఒక సంగతిని దేవుడు బయలుపరిచినప్పుడు ఈ సంగతి నాకు గోచరమైంది, అర్థమైంది. నిన్న రాత్రి నుండి ప్రార్థన చేస్తున్నాను, ఆలాపనగా ఆలోచన చేస్తున్నాను. ఈరోజు ఏమి చెప్పాలి వాక్యము, దేవా ఏం మాట్లాడతావు, ఏది చెబితే ఈరోజు పిల్లలకు అర్థమవుతుంది, అది ఉపయోగపడుతుందో బయలుపరచు దేవా అని రాత్రి నుండి అలాగా హృదయంలో ఆలాపనగా ధ్యానం చేస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఏకాంత సమయంలోనికి వచ్చానో అప్పుడే దేవుడు మాట్లాడాడు, ఈరోజు ఈ సంగతి నా పిల్లలకు నువ్వు బోధించు అని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఏకాంతముగా గడపడం వలన నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను అని దేవుడు తన వాక్యములో ప్రకటించిన ఆ సంగతి మన జీవితాల్లో మనం నెరవేరుట చూడగలుగుతాం. ప్రియులారు, ఏకాంతం అంటే ఎప్పుడు? ఎవరైనా చెప్పగలరా? మీరు ఎప్పుడైనా ఏకాంతంగా దేవునితో గడిపారా? చెప్పండి. ఏమనుకోకుండా ఒక ప్రశ్న అడుగుతాను, భార్యాభర్తల ఏకాంత సమయం ఎప్పుడు? ఇలాగ అడిగితే ఈజీగా అర్థమవుద్ది. ఏకాంత సమయం ఎప్పుడు? అట్ నైట్ టైం కదా, రాత్రిపూట వారి గదిలో వారు ఉన్నప్పుడు వారిది ఏకాంత సమయం. ఇక ప్రపంచంతో వారికి పని లేదు. అలాగే దేవునితో ఏకాంత సమయం ఎప్పుడు? ఆబ్వియస్లీ నైట్ టైం. అందుకే దేవుని వాక్యం అంటుంది, యేసయ్య ఏకాంతముగా కొండకు వెళ్ళిపోయేవాడట. కొండకు వెళ్ళిపోయేవాడట. రాత్రంతా ఏకాంతంగా దేవునితో గడిపేవాడు. ప్రపంచంతో పని లేదు యేసయ్యకి.
అపోస్తలులతో పని లేదు ఇక. వాళ్ళందరూ నిద్రపోయేవాళ్ళు. ఈయన మెల్లగా కొండకు వెళ్ళిపోయి ఏకాంతంగా దేవునితో గడిపేవాడట. నా ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు సాధ్యం అవ్వాలి అంటే నీ దేవునితో ఏకాంతంగా గడుపు. నీ ప్రభువు పాదాల దగ్గర రోజులో ఒక్కసారైనా ఏకాంతంగా, ఒక ప్రియుడు తన ప్రియురాలితో, ఒక ప్రియురాలు తన ప్రియునితో ఏకాంతంగా గడపడానికి, ఒక భార్య తన భర్తతో ఏకాంతంగా గడపడానికి ఎలాగ ఆశపడుతుందో అలాగా నీ యేసయ్యతో నువ్వు ఏకాంతంగా గడిపితే నీ జీవితంలో దేవుడు, నీ కుటుంబంలో నీ ప్రభువు అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఏకాంతంగా గడపవు, అదే వచ్చింది సమస్య. ఒకరోజు మా నాన్న అన్నాడు, ఫోన్ చేసి, ఒకసారి ఇంటికి రారా అన్నాడు. ఎందుకు డాడీ అన్నాను. రా మాట్లాడాలి అన్నాడు. ఒక్కడిని రావాలిగా, అలా కాదు, ఇద్దరిని వేసుకొని వచ్చా తోక. ఇద్దరిని వేసుకొని వచ్చేసరికి మా నాన్న అంటాడు, ఎందుకు వచ్చావురా అని అడుగుతున్నాడు నన్ను. రమ్మని చెప్పి. ఎందుకు వచ్చావేంటి, నువ్వే రమ్మన్నావు కదా అన్నాను నేను. ఇప్పుడు మాట్లాడే మూడు లేదు, వెళ్ళిపో అన్నాడు. తర్వాత ఒక్కడిని వచ్చి కూర్చొని, ఎందుకు రమ్మన్నారు డాడీ, అసలు ఎందుకు మళ్ళీ మూడు లేదన్నారు, నా ఫ్రెండ్స్ ముందు పరుగు పోలేదా అన్నారు. అప్పుడు మా నాన్న అన్నాడు, నిన్ను ఒక్కడిని రమ్మన్నా, నువ్విద్దరిని ఎందుకు తెచ్చుకున్నావు? కాబట్టి వాళ్ళని చూడగానే మాట్లాడాలనుకున్నది కూడా చెప్పబుద్ధి కాలేదు నాన్న, అందుకే వెళ్ళిపోమన్నాను. ఎంత గొప్ప పాఠం నేర్పించాడు మా నాన్న ఆ రోజు నాకు. దేవునిలోకి వచ్చాక అర్థమైంది. జీవితకాలానికి సరిపోయే పాఠం నేర్పించాడు ఆ రోజు. మా నాన్న నాతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ, గడిపిన సమయాలు కూడా చాలా తక్కువ. మా ఇద్దరి పర్సనల్ ఇంటిమసీ ఆర్ రిలేషన్షిప్ చాలా పెద్దది, కానీ ఆయన నాకు నేర్పించాలనుకున్న పాఠాలు చాలా చిన్నవే, కానీ నా జీవిత కాలానికి సరిపోయే అని నేర్పించి. ఆ రోజు మా నాన్న అన్నాడు, ఒక్కడు వస్తే మాట్లాడదాం అనుకున్నా, నువ్వు ఒక్కడవు రాలేదు కాబట్టి మాట్లాడాలనిపించలేదు, అందుకే పంపించేసా, ఏం ఫీల్ అవ్వకన్నాడు. మరి ఇప్పుడు వచ్చాగా, ఇప్పుడు చెప్పు అంటే ఇప్పుడు మూడు లేదన్నాడు మా నాన్న. ఎందుకు? ఏకాంతంగా రమ్మంటే ఇద్దరు నేసుకొని వచ్చా. ఇలాగుంటారు చాలామంది. మీరు కూడా రండి ప్రార్థనగా అంటారు, అవసరం లేదు, నీకు ప్రేరేపణ కలిగింది, రా వచ్చి దేవుని మందిరంలో కూర్చో. నీకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, నిద్ర నుండి లే, మంచం దగ్గరే మోకాళ్ళు వేసి ఏకాంతంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ వాయిస్ నీకు కూడా వినపడాల్సిన అవసరం లేదు. గువ్వలాగా మెల్లనైన స్వరంతో యేసయ్యతో నీ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించు. అందుకే దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, రేయి మొదటి జామున, ద ఫస్ట్ అవర్ ఆఫ్ యువర్ డే, రేయి మొదటి జామున నీవు లేచి నీ నోరు బాగుగా తెరు, దట్స్ ఎనఫ్, దానిని నేను నింపుతాను. అందుకే యేసయ్య అంటున్నాడు ప్రియులారా, మీకేమి కావాలో మీ పరలోకమందున తండ్రికి తెలియను గనక మీరేదైతే అడగనుద్దేశించారో అది మీరు పొందుకున్నారని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి అన్నాడు. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. మీకు అర్థమైందా? ఏకాంతంగా దేవునితో గడపడమే వ్రతం. అక్కడి నుండి వచ్చాను ఎంత దూరం. వ్రతము అంటే డెడికేషన్, ఏ కమిట్మెంట్, ఏ డీప్ కమిట్మెంట్. లోకముతో వేరైపోయి నువ్వు దేవునితో అంటుకట్టబడే ఒక విలువైన సమయం ఏకాంతం. అలాగ ఉపవాసాన్ని ఒక వ్రతముగా, అంటే ఏకాంతంగా నువ్వు నీ దేవునితో గడపడానికి ఉపయోగించుకోవాలి ప్రియులరు. కాబట్టి ఉపవాసం ఉంటానని ఆల్రెడీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అబౌట్ దట్. చాలా సంతోషం, మీ అందరికీ నా వందనాలు. మరి ఆ ఉపవాసంలో ఏకాంతంగా దేవునితో గడపగలిగితే ఏనా మీ ఉపవాసములు ఉపయోగకరమైనట్టే. ఏకాంతం అంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంటలు, నువ్వు ఎంతసేపు ఉపవాసం ఉంటావు? అంతసేపు దేవుని పాదాల దగ్గర, మన సంఘంలో ఉన్న అవసరాల కొరకు, మీ కుటుంబాల్లో ఉన్న అవసరాల కొరకు, మీ జీవితంలో ఉన్న మీ కోరికల కొరకు, మీ అవసరాల కొరకు, మీ సమస్యల నుండి విడుదల కొరకు, మీ శోధనల నుండి విడుదల కొరకు
మీరు ఏకాంతంగా మీ దేవుని దగ్గర మీరు గడపగలిగితే 21 రోజుల ఉపవాస ప్రార్థనలు చాలా విలువైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా, బహుశ్రేష్టమైనవిగా మీ ఆత్మీయ జీవితాలలో ఉండబోతున్నాయి ప్రియులారా. కనుక మీరందరూ శక్యమైతే ఉపవాసం ఉండగలిగితే చాలా సంతోషం. కానీ ఉండగలిగిన వాళ్ళు తప్పకుండా ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గర ఏకాంతంగా గడుపుతూ మీ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతలతో దేవునికి మీరు సమర్పించుకోండి. అప్పుడు మన ఉపవాస దీక్ష, ఉపవాస వ్రతము మన జీవితాలకు గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు మీ హృదయంలో మీకు ఉపయోగకరముగా దేవుడు నాటునుగాక. ఆమేన్. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రియులరా. ప్రియా దేవుని పిల్లలారా, ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. వెన్ గాడ్ కాల్డ్ us, దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయనకు పని లేక పిలవడు, ఆయనకేదో సరదా అయి పిలవడు. ఎవరెవరిని దేవుడు రక్షించుకుంటున్నాడో వాళ్ళందరూ పిలువబడిన వారే. పౌలు అంటాడు, చూడండి దయచేసి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి దయచేసి. తొందరగా చదవాలి, గట్టిగా చదవాలి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడిన వాడును నైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా దేవుని సంఘమునకు ప్రియులరు, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తలలు వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవా, మాతో మాట్లాడే సజీవుడవైన దేవా, నీకు స్తోత్రాలు. నీవు జీవము లేని రాయివి, చెట్టువు కాదు ప్రభువా, నీవు సజీవుడవు. ఇదిగో నీవు యుగ యుగములు జీవించుచున్న జీవాధిపతివైన దేవుడవు గనుక ప్రభువా, నీ మాటలు వినడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. తండ్రి, మీరు మాతో మాట్లాడాలనుకున్నందుకు మీకు వందనాలు. అల్పుడను ప్రభువా, వట్టి వాడను, నీ పిల్లలకు నాయన నీ మాటలు అందించడానికి ప్రభువా నన్ను అభిషేకించండి, ఆత్మశక్తితో నింపండి. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరిచి ప్రభువా నీ వాక్యము ద్వారా వారిని బాగుగా నింపమని కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తూ ముందున్న సమయం అంతా మీ అధికారానికి ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలలో మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం ఒకటి ఉంది. అదేదనగా సంఘము పిలువబడినదట. సంఘములో ఉండే ప్రతి వ్యక్తి కూడా పిలువబడిన వారే. పిలువబడిన వారైతే పిలిచిన వాడెవరు? మరి పిలిచిన వాడెవరు? తండ్రి అయిన దేవుడు. చెప్పండి అందరూ, నన్ను చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి గట్టిగా. పిలిచిన వాడెవరు? ఎవరి కొరకు పిలిచాడు? యేసుక్రీస్తు కొరకు పిలిచాడు. చెప్పండి అందరూ. చెప్పరా? స్వరాలు తగ్గాయే, గట్టిగా. యేసుక్రీస్తు కొరకు పిలిచాడు. పిలిచిన వారెవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరి కొరకు పిలిచాడు?
యేసుక్రీస్తు కొరకు పిలిచాడు. మరి ఇప్పుడు మనల్ని పిలువబడిన వారమై ఉండగా యేసుక్రీస్తులో నిలబెడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి అందరూ గట్టిగా, పరిశుద్ధాత్మ దేవుడు. అనగా తండ్రి అయిన దేవుడు పిలిచాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసములోనికి పిలిచాడు. మనలను యేసుక్రీస్తు యొక్క సహవాసములో నిత్యము నిలబెడుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ దేవుడు ఒక్కడే, అయితే ఆయన తన ప్రజలైన వారికి ప్రత్యక్షపరచుకుంటున్న విధానం మాత్రం 3 రకాలు. తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను ఆయన పరిచయం అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే మనం అర్థం చేసుకోవడానికి. అలాంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్న వారిని పిలిచాడట. సేవకులను పిలవడం వేరు, సంఘములో ఉన్న వారిని పిలవడము వేరు. అయితే సేవకులైనా సంఘములో ఉన్నవారైనా తండ్రి అయిన దేవుని ద్వారానే పిలువబడుతున్నారు. వారిని దేవుడు పిలిచిన ఉద్దేశం మాత్రం ఒక్కటే, అది పరిశుద్ధులుగా ఉండుట కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఉండుట కొరకు. తండ్రి అయిన దేవుడు పిలిచాడు, మనం అలాగా ఉండడానికి పరిశుద్ధాత్మను మనలోనికి పంపాడు. ఎప్పుడైతే మనం బాప్తిజమం పొందామో తక్షణమే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ వలననే ఈరోజు దేవుని వాక్య సత్యములో మనం నడవగలుగుతున్నాం. ఆ పరిశుద్ధాత్మ వలననే ఈరోజు యేసుక్రీస్తు నా దేవుడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ పరిశుద్ధాత్మ వలననే మనకెన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా దేవుని మందిరములో ఆరాధన సమయంలో ఆయన ఆరాధించడానికి నిలబడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు గనుకనే మనము ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా క్రైస్తవులుగా మనల్ని మనం ప్రకటన చేసుకోగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తులో ఉండే గొప్ప భాగ్యము తండ్రి అయిన దేవుని ద్వారా మనందరికీ కలుగుతూ ఉంది ప్రియులారా. అయితే మనము పిలువబడిన వారము అనే దగ్గర నుండి మొదలేశాను నేను. దేవుడు మనల్ని పిలిచాడు, పిలిచిన వాడు పని లేక పిలవలేదన్నాను నేను. మరి ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? పని అప్పజెప్పడానికి పిలిచాడు. చెప్పండి, ఎందుకు పిలిచాడు? చెప్పాలి గట్టిగా గట్టిగా. పని అప్పగించడానికి పిలిచాడు. గాడ్ కాల్డ్ us టు అసైన్ సమ్ వర్క్ ఫర్ us. దేవుడు మనలను ఒక పని గురించి పిలిచాడు ప్రియులర్. అది ఏ పని? చిన్న పనే, పెద్ద పనే, ఒకరోజు పనే, సంవత్సరం పనే, లేక ఒకరోజు పనే, జీవితకాలం అంతా చేయవలసిన పనే, అదేదైనా కావచ్చు. కానీ దేవుడు మనల్ని పిలిచాడు అంటుంది లేఖన భాగం. ఎందుకు పిలిచాడు అంటే పని కొరకు పిలిచాడు అట. అయితే దేవుడు పని కొరకు పిలిచాడు, కానీ పిలువబడిన వారందరూ ఆ పనిలో నిలబడలేకపోతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యం అంటుంది ప్రియులరా, దేవుడు ఈల కొట్టి జనాలను పిలుస్తున్నాడట. ఈల కొట్టి పిలుస్తున్నాడట. ఎందుకు? వినట్లేదు కాబట్టి. రండి కొడుక అంటే రావట్లేదు ఎవడు, అందుకే ఈల కొడుతున్నాడు ఆయన. ఎలాగైనా ఆకర్షించుకుంటూనే ఉన్నాడు, ఎలాగైనా రమ్మనే అంటున్నాడు. ఎందుకు? నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు సమస్యలో ఉన్నావు, నువ్వు శోధనలో ఉన్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు గమ్యము లేని గమ్యము కొరకు పరుగెత్తుతూ ఉన్నావు. గురి యొద్దకు పరుగెత్తుతున్నానన్నాడు పౌలు. ఈరోజు లోకానికి ఆ గురి లేదు. ఎటు పోతున్నారో తెలియదు, ఎంత దూరమో తెలియదు, ఎందుకో తెలియదు, మొత్తానికైతే పరుగెత్తుతున్నారు. కానీ యేసుక్రీస్తు అంటాడు, ఆ పరుగు పందెం సరైనది కాదు, రా నేను గమ్యం చూపిస్తాను నీకు అని పిలుస్తున్నాడు యేసయ్య. ఆయన ప్రతి మనిషిని, ప్రతి జాతిలో ఉన్న ప్రజని, ప్రతి దేశంలో ఉన్న ప్రజని ఆయన పిలుస్తున్నాడు. పిలుస్తున్నటువంటి ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? ఎవరు ఆయన పిలుపు, ఆయన స్వరాన్ని విని ఆయన యొద్దకు వస్తారో వారికి పని అప్పజెప్పడానికి పిలుస్తున్నాడు ఆయన. నా పెద్ద కొడుకుని పిలుస్తాను నేను బెడ్రూమ్లో ఉండి, డానీ అనగానే ఎక్కడున్నా డాడీ అనుకుంటూ ఉరుక్కొస్తాడు. నా చిన్న కొడుకుని పిలుస్తాను, ఉరుక్కొస్తాడు. ఏంటి అని అడుగుతారు, అప్పుడు నేను వాళ్ళకి పని చెబుతాను.
మీరు కూడా అంతే. మీ పిల్లల్ని పిలిచినప్పుడు, భర్త భార్యని పిలిచినప్పుడు, భార్య భర్తను పిలిచినప్పుడు, పని, సమ్ వర్క్. అయితే దేవుడు అందరినీ పిలిచి పని అప్పచెబుతున్నాడు, కానీ అందరూ పని చేయలేకపోతున్నారు, పని చెయ్యట్లేదు. ఎందుకో తెలుసా? బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకో చెప్పండి, చెప్పాలి గట్టిగా. బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. 21 రోజుల ఉపవాసం అని నేను ప్రకటన చేశాను. నేను ఉండబోతున్నానని. ఎంతమంది నిజంగా హృదయపూర్వక నేను కూడా ఉంటాను అనుకున్నారు? చేయొద్దండి. నేను కూడా ఉంటాను. మరి ఏది మరి? ఇక మాకేనా? ఏమండి, మాకేనా కదా? ఇక్కడే అర్థమైపోలే. ఒక పూట ఉండొచ్చుగా, టిఫిన్ మానేయొచ్చుగా, ఆ టైమే దేవుని దగ్గర గడపొచ్చుగా. మానేస్తారా? వెరీ గుడ్, సెబాస్, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. నువ్వు నాన్న, నువ్వు కూడా 2 పూటలు వద్దు, కష్టం అయిపోదు. దేవుడు నిన్ను బలపరచును గాక. అందరూ పని చేయట్లేదు. ఎందుకో తెలుసా? బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. ఏకీభవించడము అంటే బాధ్యతగా ఫీల్ అవ్వడం ప్రియులరా. టు ఫీల్ రెస్పాన్సిబుల్. ఒక పని, ఒక నిర్ణయం సంఘములోనో కుటుంబంలోనో తీసుకున్నప్పుడు అందరూ బాధ్యతగా పని చేయాలి. నిజంగా నా చిన్నతనాలు గుర్తొస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. మా అమ్మ తరపు వాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళే. ఊరికి వెళ్తే, ఒక ఊరిలో పెళ్ళంటే ఆ ఇంటోళ్ళు ఒక్కళ్ళే కాదు, ఆ మూలన ఉన్నోడు కూడా వచ్చి పనిచేయడం మొదలు పెడతాడు. వీడెవడో ఆడికి తెలవదు అసలు, కానీ వాడు వచ్చి గుంటలు తవ్వుతాడు, ఇంకోడొచ్చి కర్రలు బాస్తాడు, ఇంకోడొచ్చి పందిరేస్తాడు, ఇంకోడొచ్చి కొమ్మలు వేస్తాడు, ఇంకోడొచ్చి తోరణాలు కడతాడు, ఇంకోడొచ్చి ఏదో చేస్తాడు, ఇంకోడు ఏదో చేస్తాడు. ఎవడేం చేస్తున్నాడో కూడా తెలియదు, కానీ ఊరు మొత్తం ఏకమైపోయి పని చేస్తూ ఉంటుంది. గుర్తొస్తే భలేగా అనిపిస్తుంది. కానీ ఈరోజు 1,00,000, 2,00,000 పెట్టి కళ్యాణ మండపం బుక్ చేస్తారు, ఒక్కడు పని చేయడు అందులో. ఎవడి సోక ఆడిదే కదా, ఎవడి సోక ఆడిదే. రోజులు ఎలాగ మారిపోయాయి చూడండి. అసలు బాధ్యతగా ఉన్న రోజుల నుండి స్వార్థముగా మారిపోయిన రోజులు వచ్చేసాయి. కానీ యేసయ్యట నిన్న అలాగే ఉన్నాడట, ఈరోజు అలాగే ఉంటాడు, రేపు కూడా మారడట. ఆయన నిన్న ఏం కోరుకున్నాడో ఈరోజు కూడా ఆయన కోరిక అదే. మళ్ళీ 2-3 చెప్పడు ఆయన. రేపు కూడా ఆయన కోరిక అదే. కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఏక మనస్సు కోరుకుంటున్నాడు. ఈరోజు ఏం కోరుకుంటున్నాడు? అదే ఏక మనస్సు కోరుకుంటున్నాడు. రేపేం కోరుకుంటాడు? అదే ఏక మనస్సు కోరుకుంటాడు. బాధ్యతగా పని చేయడం కావాలి దేవునికి. పిలుస్తే అందరు వస్తారు. వచ్చిన వాళ్ళలో ఎంతమంది పని చేస్తారండి చెప్పండి? ఒక దడి కట్టుకోవాలి, 4 కూలోళ్ళని తెచ్చుకున్నావు, అందులో 2 పని చేస్తున్నారు, 2 చెయ్యట్లేదు. కానీ వాళ్ళు పిలువబడలేదా? చెప్పండి, వాళ్ళు పిలువబడలేదా? పిలువబడ్డ వాళ్ళే, కానీ వాళ్ళు ఏం చేయట్లే? పని చేయట్లేదు. ఎందుకు? బాధ్యత లేదా వాళ్ళకి. దే డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్. నా ప్రియ సంఘమా, దేవుడు కూడా ఎంతమంది అని చూసే దేవుడు కాదు, బాధ్యతతో ఎంతమంది ఉన్నారని చూస్తాడు. ఒక ఆత్మీయ కాపరిగా, ఆత్మలకు కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా పిల్లల విషయంలో కూడా నేను అదే చూస్తాను. నువ్వు ఉండు అని చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. చెప్పండి, విషయమా? పెద్ద సమస్య నాకు. నువ్వు ఉండు అనడం పెద్ద సమస్య కాదు. కానీ ఎప్పుడైతే సంఘము బాధ్యతగా ఫీల్ అవుతుందో అప్పుడు ఆ సంఘములో యేసుక్రీస్తు యొక్క పరిమళము వెదజల్లబడుతుంది. యేసుక్రీస్తు యొక్క పరిమళము పరిమళిస్తుంది. ప్రియులరా, నా ప్రియ దేవుని పిల్లలారా, పాస్టర్ గారే అన్నీ చెప్పాలి అనుకుంటే చెప్పడు పాస్టర్ గారు. పాస్టర్ గారు చెబితేనే పనులు కాదు, బాధ్యతతో చేసేదే నిజమైన పని. నీడ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్.
ఏ విషయంలో అయినా ప్రియులరా, సేవకుని యొక్క ఆలోచన, సేవకుని యొక్క అంగీకారము, సేవకుని యొక్క ఎంకరేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్, బట్ యూ ఫీలింగ్ రెస్పాన్సిబుల్ ఈజ్ డిఫరెంట్, ప్రత్యేకం. మీకు ఉదాహరణకు చెప్పమంటే చెబుతాను. అపోస్తలుల కార్యాల గ్రంథం తీయండి ఒకసారి. బోరు కొడుతుందా? బోరు కొట్టినా పర్లేదు, వినండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘములో ఉన్న వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా, అంటే బలవంతంగా వాళ్ళను పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును కత్తి చేత చంపించెను, ఖడ్గముతో చంపించెను. అలాగ చేయడం యూదులకు చాలా నచ్చిన కార్యమని పని అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో క్రైస్తవులను సంఘములో నుండి పట్టుకొని వచ్చి వారిని హింసించాలని వారిని బలవంతంగా పట్టుకొని వచ్చాడట. పట్టుకొని వచ్చిన వాళ్ళల్లో యోహాను సహోదరుడైన యాకోబు ఉన్నాడు. ఈ యాకోబును కత్తి చేత చంపించేశాడట. నరికేయండ్రా వీడిని అన్నాడు. నరికేశాడు. అది యూదులకు చాలా నచ్చిందట. ఓట్లేస్తారని ఆశ పుట్టింది హేరోదుకి. కాబట్టి ఈ యాకోబు ఒక్కడనే కాదు, పేతురును కూడా వేసేద్దాం అనుకున్నాడు. పాపం పేతురును కూడా పట్టి బంధించి చెరసాలలో వేయించాడు. ప్రియులరా, దయచేసి చదవండి తర్వాత వచనాన్ని. ఆ దినములు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. రేపు బుధవారం బైబిల్ స్టడీలో మాట్లాడుకుందాం దాని గురించి. పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించుచు అతనికి కావలి ఉంచను. చాలం. ప్రియ దేవుని పిల్లలారా, పేతురు గారిని పట్టుకున్నాడు. కానీ ఏం ఆలోచిస్తున్నాడు చూడండి. ఇవి పులియని రొట్టెల పండుగలు, పస్కా పండుగ తర్వాత ఏం సంగతి చూద్దామని చెప్పి తీసుకెళ్ళి చెరసాలలో వేసి కావలి వారిని పెట్టాడట. చెరసాలలో వేసి కావలి వారిని పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది చదవండి. సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. చూడండి, ఆ మాట చూడండి, అది అండర్లైన్ చేసుకోండి మంచిగా. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారిని హేరోదు పట్టుకున్నాడట. హేరోదు పట్టుకొని తీసుకెళ్ళి చెరసాలలో వేశాడట. ప్రియులరా, చెరసాలలో వేసినప్పుడు పరిస్థితి ఏంటి? పులియని రొట్టెల పండగ జరుగుతుందట. ఆ పండగ 7 రోజులు జరుగుతుంది యూదుల మధ్యలో. మరి ఏ రోజు పట్టుకున్నాడో, 1వ రోజు పట్టుకున్నాడో, 2వ రోజు మొత్తానికైతే పట్టుకున్నాడు. తీసుకొచ్చి పస్కా పండగ తర్వాత చూద్దాం అంటే మొదటి నెల, నిస్సాన్ నెల అంటాడు దాన్ని. మొదటి నెల 14వ రోజున పస్కా పండుగ జరుగుతుంది. 14వ రోజు తర్వాత అంటే ఏప్రిల్ నెల, మనకి ఏప్రిల్ 14వ తారీఖు అనుకోండి. 14వ తారీఖు తర్వాత అంటే 15 అవ్వచ్చు, 16 అవ్వచ్చు. 15వ తారీఖు 16వ తారీఖు మొత్తానికి పేతురు కూడా చంపేద్దామని చెరసాలలో వేయించి సైనికులను అతనికి కావలిగా ఉంచాడు హేరోదు రాజు. జరుగుతున్నటువంటి అద్భుతం చూడండి ప్రియులరా. సంఘమైతే ఈరోజు మీరందరూ సంఘము కదా, సంఘములోని సభ్యులు కదా. మరి ఇప్పుడు చెప్పండి, సేవకునిదేనా సంఘమైతే కూడానా? చెప్పాలి గట్టిగా. సంఘమంతటిది కూడా. కొన్నిసార్లు సేవకుడు మ్యూట్ అయిపోవచ్చేమో, అంటే నిశ్శబ్దమైపోవచ్చేమో. సేవకుడు ముందడుగు వేసే పరిస్థితుల్లో ఉండకపోవచ్చేమో. సేవకుడు ఏదైనా బంధింపబడిన వానిగా ఉండొచ్చేమో. కానీ దేవుని వాక్యం అంటుంది ప్రియులరా, సంఘము. మాకేం చెప్పలేదుగా పాస్టర్ గారు.
అది కాదు సంఘం. మాకు తెలియదు, అది కాదు సంఘం. మేము చేయలేము, అది కాదు సంఘం అంటే. సంఘం అంటే బాధ్యతగా నిలబడగలిగినది సంఘం, బాధ్యతగా పని చేయగలిగినది సంఘం. నేనున్నాను అని మొత్తము తన మీద వేసుకోగలిగినది సంఘం. అలాంటి బాధ్యత కలిగిన వారిగా ఉండడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు సంఘాన్ని పిలిచాడు ప్రియులరా. ఆ సంఘము కొరకు దేవుని వాక్యం అంటుంది, సంఘములో మడతైన డాగైన కలంకమైన మరి అట్టిది ఏదైనా లేకుండా ఉండాలని వాక్యమనే పాల చేత దేవుడు, వాక్యమనే నీళ్ల చేత దేవుడు ఉదక స్నానము చేయించాడట. సంఘాన్ని విలువైనదిగా, అమూల్యమైనదిగా, ప్రశస్తమైనదిగా, అది చాలా చాలా ప్రకాశమానమైనదిగా ఉండాలి అని దేవుడు తన వాక్యము ద్వారా సంఘాన్ని కన్నాడు, దాన్ని కట్టుకున్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు సంఘములో ఎందుకు పని చేస్తున్నాడో తెలుసా? సంఘమంతా బాధ్యతగా పని చేయాలి అని. సంఘమంతా బాధ్యతగా పనిచేయాలి. అర్ధరాత్రి వేళ వాళ్ళు చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారట. నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు. ఒళ్ళంతా గాయాలు అయిపోయాయి, మంటలు పుడుతున్నాయి, రక్తం గారుతుంది, పరిస్థితి ఏమీ అనుకూలంగా లేదు. కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యతను మాత్రం విస్మరించలేదు. ఆమేన్. వాళ్ళ బాధ్యతను విస్మరించలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతూ, వారు ప్రార్థన చేస్తూ గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తున్నారట ప్రియులారు. ఎందుకు ఊడిపోవండి బంధకాలప్పుడు? దేవుడు వారి ప్రార్థన విన్నాడు, చేస్తున్న చిన్న పాట స్వరము విన్నాడు, వెంటనే వాళ్ళ గొలుసులను తెంపివేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొలుసులు తెగిపోయాయి, బొండ్లు ఊడిపోయాయి, మీద ఉన్నటువంటి కర్ర తొలగిపోయింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, స్వతంత్రులు అయిపోయారు. జైలర్తో సహా రక్షణ పొందాడు ప్రియులరా. బాధ్యత, ఫీలింగ్ రెస్పాన్సిబుల్. వారికి అసాధ్యమైనప్పటికీ వారు చేసిన ఆ చిన్న పని ఎంత గొప్ప రక్షణకు కారణమైంది చూసారా? ఈరోజు మనకు అసాధ్యం. పాస్టర్ గారు 5,000 ఇమ్మన్నాడు, అసాధ్యం. నాకు తెలుసు మీకు చాలా అవసరాలు ఉన్నాయి, నాకు తెలుసు నాకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి. అసాధ్యం. పొద్దున్నే పని చేయడానికి రమ్మన్నాడు పాస్టర్ గారు, కానీ డ్యూటీ ఉంది, అసాధ్యం. ఎన్నో అసాధ్యాల మధ్యలో ఉన్నారు నాకు తెలుసు. కానీ బాధ్యతగా ఫీల్ అయిన వాళ్ళైతే ఆ ఆటంకాలను పట్టించుకోరు. ఆమెన్, ఆమెన్. సంఘము బాధ్యతగా ఉండాలి ప్రియులారా. పేతురు చెరసాలలో ఉండి సైనికుల మధ్యలో ఆయన బంధింపబడి ఉన్నప్పుడు సంఘము అత్యాశక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. జరిగిన సంగతి ఏంటో చదవండి తర్వాత వచనంలో, అపోస్తలుల కార్యాలయం 12వ అధ్యాయంలో. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా, అంటే తెల్లారితే హేరోదు తీసుకొచ్చి పేతురును చంపేయాలని ఆలోచనలో ఉన్నాడు, అది సంగతి. అయితే ఆయన తీసుకొని వెళ్ళక మునుపు రాత్రి జరుగుతున్న సంగతి, ఆ రాత్రే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్యలో. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మళ్ళీ ఒకసారి, ఏం కాదు. కానీ ఏం చేస్తాడట పేతురు గారు? ఏం చేస్తాడు చెప్పాలి ప్లీజ్. 2 సైనికుల మధ్యలో పడుకున్నాడు కదూ. మిమ్మల్ని ప్రార్థన రమ్మన్నాను, నేను ఇంట్లో పడుకున్నా. మీరేమంటారు చెప్పండి? మొహమాటం ఏమీ లేదు. ఏమంటారు? ఈడే రానప్పుడు నేను ఎందుకు రావాలి కదా? అవునా? సంఘమేమో అక్కడ అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందా, సారేమో జైల్లో హాయిగా పడుకున్నాడా? బ్యాలెన్స్ అవ్వట్లేదుగా. బాధ్యత అంటే పక్కనోడు ఏం చేస్తున్నాడు అనే దానిపైన ఉండదు. బాధ్యత అంటే నువ్వు ఏం చేస్తున్నావు అనే దానిపైనే ఉంటుంది.
సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు గారు నాకేం పట్టలేదు అన్నట్టు పడుకున్నాడు హాయిగా. ఇప్పుడు చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు, చదవండి. కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచు ఉండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బంధకములో ఉన్న పేతురు దగ్గరకు దేవుడు ప్రభువు దూతను పంపుతున్నాడు. ప్రియులారా, ప్రభువు దూతను పంపుతూ అంటున్నాడు, ఇదిగో చూడండి, దయచేసి చదవండి ఒకసారి. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. నా ప్రియ దేవుని పిల్లలారా, సంఘము బాధ్యతగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత పేతురును తట్టి లేపుతున్నాడు. నడుము కట్టుకోమంటున్నాడు, చెప్పులు తొడుక్కోమంటున్నాడు, వస్త్రము మీద వేసుకోమంటున్నాడు. పేతురు గారు అనుకుంటున్నారు నేను కలగంటున్నాను అనుకుంటున్నాడు. సంఘంలో ప్రార్థనా పరులు ఎందుకు ఉండాలో చెప్పనా? ఇదిగో ఇందుకే, సేవకునికి ఉజ్జీవం కలుగునట్లుగా, సేవకునికి దర్శనము కలుగునట్లుగా, సేవకునికి బలము కలుగునట్లుగా, సేవకునికి ప్రోత్సాహం కలుగునట్లుగా సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ప్రియులారా, ఏ సంఘం అయితే ప్రార్థించే సంఘంగా ఉంటుందో ఆ సంఘములో జరిగే చిన్న పరిచర్య అయినా దేవుని నామాన్ని గొప్ప చేసేదిగా ఉంటుంది. మీరు గ్రహించగలిగితే ధన్యులే, గ్రహించలేకపోతే ఎవ్వడేమీ చేయలేడు. కానీ నిజంగా మీరు గ్రహించగలిగితే బాధ్యతగా తీసుకోండి, బాధ్యతగా పనిచేయండి, బాధ్యతగా ఉండండి. నాకు కాదులే అనుకుంటే రేపు నీకు అవసరం వస్తుంది. ఆ రోజు నీ దేవుడు కూడా నాకు కాదులే అంటాడు. మొహమాటం అనుకున్నారు ఆయనకి. ఎంత కనికర పూర్ణుడో, ప్రతి నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టు నీ దేవునికి కూడా రెండో వైపు ఉంది, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో చూడలే, పట్టించుకోలే, ఏం కాదులే, అదిలే ఇదిలే అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, రేపు నీకు కీడు వచ్చినప్పుడు ఆయన నవ్వుతాడట. ఈరోజు నువ్వు బాధ్యతగా నీ పని నువ్వు చెయ్యకపోతే రేపు నీకు వచ్చిన కీడులో నువ్వు మొర్రపెట్టు, గింజుకో, ఏమన్నా చెయ్యి, నేను చెయ్యను అంటాడు సింపుల్గా. దేవుణ్ణి ఎప్పుడు ఒకవైపే ఆలోచించొద్దు ప్రియులరా. ఆయన రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను పదునైన మాట కలిగిన వాడు. దానికి మొహమాటం ఉండదు, భయపెట్టాలని చెప్పట్లే, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నా. ఫీల్ రెస్పాన్సిబుల్, స్టాండ్ ఇన్ ద గ్యాప్స్. పేతురు కొరకు ప్రార్థన చేసిన సంఘం ఎలాగో అలాగా ప్రార్థన చేసే సంఘముగా నిలబడండి. అప్పుడు ఎన్ని బంధకాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అడ్డుగోడలున్నా అవన్నీ కూడా పడగొట్టబడతాయి, అవన్నీ కూడా తునాతునకలైపోతాయి, స్వాతంత్రం కలుగుతుంది. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలనుకున్న సంగతి బాధ్యత. ఆ బాధ్యత ఒక్కళ్ళది కాదు, ఇద్దరిది కాదు, సంఘములో ఉన్న అందరిది ఆ బాధ్యత. ఆ బాధ్యతను మీ భుజముల మీద నమ్మకంగా ఈ ముందున్న 21 రోజులే కాదు, ఎల్లకాలము సంఘములో ఉన్నంతకాలము మోయండి. అప్పుడు ఆశించినంత గొప్ప మహిమ సంఘములో, మందిరంలో, పరిచర్యలో మనం చూడగలుగుతాం. కనుక ఇది నాది కాదు అనుకోవడం లోకస్తుల ఆలోచన, ఇది నాది అని ముందు పోవడం సంఘస్థుల యొక్క ఆలోచన. కాబట్టి మీరు సంఘస్థులు, మీరు పిలువబడిన వారు, మీరు దేవుని సంఘము, సంఘమైన పిలువబడిన వారైన మీరు బాధ్యత కలిగి ఉంటే చాలా గొప్ప కార్యాలు మన సంఘంలో చూస్తాము. బాధ్యతతో పనిచేయండి. దేవుడు మీ అందరినీ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. కనికర పూర్ణుడా, కనికరము కలిగిన మా గొప్ప దేవ, మా ప్రభువా, దేవా నీ పరిశుద్ధ మందిరములో ఇదిగో నాయన ఇప్పటి వరకు ప్రభువా నీ మాటలు నీ పిల్లలకు ప్రకటించున్నట్లుగా నీ మహాకృప నాయన మాకు మీరు కనబరుస్తూ వచ్చారు. మీకు వందనాలు దైవమా. మరి ప్రభువా ఈ సమయంలో అయ్యా నీ పిల్లలకు ప్రభువా నీవేది తెలియచేయాలనుకున్నావో దానిని ప్రభువా నీవు ఉన్నది ఉన్నట్లుగా నీవు అందించావు గనక తండ్రి, బాధ్యత కలిగి ప్రభువా ప్రార్థనలు చేసేవారిగా, బాధ్యతలు కలిగి పనిచేసేవారిగా, బాధ్యత కలిగి ప్రభువా అయ్యా నిలబడేవారిగా నాయన ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి. నీ నామము ప్రభువా, మీ రాజ్యము మా ద్వారా కట్టబడినట్లుగా ప్రభువా మమ్మల్ని బలపరచండి. నీ కృపను బట్టి స్తుతిస్తూ తండ్రి, మరి అయ్యా రేపటి నుండి ప్రభువా ప్రారంభం అవనై ఉన్న 21 రోజుల ఉపవాస ప్రార్థన దీక్ష అంతటిలో తండ్రి వ్రతముగా మేము నాయన ఉపవాసములో ప్రభువా అయ్యా నమ్మకంగా ఏకాంతంగా నీతో గడుపునట్లుగా పాల్గొని వారిగా మమ్మల్ని బలపరచండి. మీతో నడుచున్నట్లుగా సహాయం చేయమని శ్రేష్టమైన మీ కృపను కోరుకుంటూ తండ్రి, దివ్యమైన మీ పాదాల దగ్గర ప్రభువా మరి ఒక్కసారి నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలందరినీ ఒప్పుకుంటూ ఉండగా అయ్యా చెప్పబడిన ఏ మాట వారిలో వ్యర్థమైపోకూడదు ప్రభువా. సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క భ్రమలకు లోబడకూడదయ్యా. బాధ్యత కలిగిన ఆయన నీతో ప్రభువా నీలో పనిచేసేవారిగా స్థిరపరచమని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వాక్య సందేశము కొరకు కృతజ్ఞతావందనాలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.